బ్రేకింగ్ చూస్తున్నాం. మతపరమైన రిజర్వేషన్ల మీద కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల మరో పాకిస్తాన్ రూపకల్పనకు దారితీస్తుందన్నారు బీజేపీ నేత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అందుకే మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అయితే వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించే విషయంలో మాత్రం తాము అనుకూలమన్నారు వెంకయ్య. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారితీస్తాయని, ఈ తరహా రిజర్వేషన్లకు రాజ్యాంగం కూడా ఒప్పుకోదని అన్నారు వెంకయ్య. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు వెంకయ్య మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆయన ప్రకటించారు. అయితే వెనుకబడిన తరగతుల వారికి అనుకూలంగా రిజర్వేషన్లు రావడానికి బీజేపీ అనుకూలమని కూడా ఆయన ప్రకటించారు. అన్ని మతాల్లోనూ కుల వివక్ష ఉందని, కుల వివక్షను రూపుమాపాలంటూ వెంకయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వెనుకబడిన తనానికి రిజర్వేషన్ ఇచ్చేందుకు అనుకోరు. బీజేపీ ముస్లింల్లో వెనకబడి ఉన్నా, క్రైస్తవుల్లో వెనకబడి ఉన్నా, హిందువుల్లో వెనకబడి ఉన్నా, ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే సాంఘికంగా వివక్షతకు గురవుతున్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్కి బీజేపీ అనుకూలము. రిజర్వేషన్లో మత ప్రాతిపాదిక ఉండడాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, మత మార్పిడి అత్యంత ప్రమాదకరం దేశానికి అని చెప్పాను అన్నాడు. And if I have the power, I will legislate against the proselytization అని చెప్పారు ఆయన. మత మార్పిడికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ గారు గళమెత్తారు. ఈ మత ప్రాతిపాదిక రిజర్వేషన్లు చేస్తే సామాజిక అశాంతి వస్తుంది. మత ప్రాతిపదిక రిజర్వేషన్ చేస్తే మత మార్పిడి ప్రోత్సహించడం అవుతుంది. మత ప్రాతిపదిక రిజర్వేషన్ చేస్తే సమాజంలో విభిన్న వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడానికి అవకాశం ఉంది. అందుకని ఆ విధంగా కాకుండా సాంఘిక ప్రాతిపాదిక పైన, వెనుకబడిన తనం ప్రాతిపాదిక పైన ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించబోతుందో అది రాజ్యాంగం గుర్తించుంది. అలా కాకుండా ఎలా చేసినప్పటికీ కూడా రాజ్యాంగం ముందు అది నిలబడదనే విషయం అవుతుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేకించడంలే. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తే కూడా బీజేపీ వ్యతిరేకించింది. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకించింది. రేపు ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకు? మత ప్రాతిపాదికపై రిజర్వేషన్ మరొక పాకిస్తాన్ రూపకల్పనకు దారితీస్తుంది. ఈ దేశము మత ప్రాతిపాదిక విభజించబడింది. హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరని ముస్లిం లీగ్ చెప్పే చెత్త సిద్ధాంతం అవుతుందో దాని ఆధారంగా దేశం ఇప్పుడు మళ్ళా ఓటు బ్యాంకు రాజకీయాలకు పోతే అది ఏమాత్రం కూడా మంచిది కాదు. దట్స్ వై ఇట్స్ అన్ ఆల్ ఇండియా పాలసీ ఆఫ్ ద బీజేపీ. ఇట్స్ నాట్ ద పాలసీ ఆఫ్ తెలంగాణ బీజేపీ. ఇట్స్ అ నేషనల్ పాలసీ ఆఫ్ ద బీజేపీ. బీజేపీ ఇస్ అగైన్స్ట్ కమ్యూనల్ రిజర్వేషన్. Communal reservation will divide people on the communal basis. It will give demand for another partition of the country. It will bring disunity among the people. Social deception also will be called by that. That's why అందుకని భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది తప్పితే మరేం కూడా కాదని చెప్పని. దళితులను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు తప్పితే కీలక పదవులు చేపట్టనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. దళితులకు ముఖ్యమంత్రి పదవి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ హామీల అమలులో మాట తప్పారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తే నేను ఒక హరిజన్ ముఖ్యమంత్రి అంటారు. ఎవరు అనుమన్నారండి? ఎన్నికలు వస్తే రేపు తెలంగాణ వస్తే నేను ఒక పేదవాడిని అట్టడుగునున్నటువంటి సంజీవయ్య తర్వాత మరి ఎవరు ఎస్సీ వారు ముఖ్యమంత్రి కాలేదు, నేను చేస్తా అన్నారు. 3 ఎకరాల భూమి అన్నారు. మరి ఈనాడు కూడా 3 ఎకరాల భూమి లేదు, హరిజన్ ముఖ్యమంత్రి లేదు. ఇదే ఉండొచ్చుడు. కేవలం హరిజనులను ఏ విధంగా వాడుకోవాలి అని ఆలోచన చేస్తున్నారే తప్పితే వాళ్ళ స్థితిగతులు వాళ్ళు కూడా మన సమానంగా కుర్చీ మీద అగ్రస్థానంలో కూర్చోవాలని ఒక్క నాయకుని కూడా ఆలోచన లేదండి. ఆ ఆలోచన వచ్చినాడే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా గుర్తిస్తామనేది నా ఉద్దేశం. ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని మేము వేచి చూస్తున్నాం. ఈనాటి కూడా వాళ్ళ మీద గ్రామాలలో దౌర్జన్యం జరుగుతూనే ఉన్నది. ఏపీలో అంబేద్కర్ స్మృతి వనానికి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. గుంటూరు జిల్లా ఐనవోలు, శాఖమూరు మధ్యలో 20 ఎకరాల్లో నిర్మించబోయే ఈ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం స్మృతి వనం శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టారు. రాష్ట్రంలోని బౌద్ధ క్షేత్రాలతో పాటు పార్లమెంట్, అంబేద్కర్ సొంత గ్రామం ఒక త్యాగం, ఒక భావితరాలకు ఇంకొక వ్యక్తి ప్రపంచానికి త్యాగమయుడుగా
యేసు ప్రభు అవతరిస్తే భారతదేశంలో రాజ్యాంగం రాసి భావి తరాలకు భగవంతుడుగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి భగవంతుడు కొంతమంది వరాలిస్తారు కానీ అంబేద్కర్ గారు పేదవాళ్ళందరికీ వరం ఇచ్చాడు. పేదవాళ్ళందరి బాగోగుల కోసం ఆ రోజు ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. ఈరోజు అందుకని మీరు ఒకసారి చూస్తే మనం చేసిన పని కూడా శాశ్వతంగా గుర్తుండడానికి, ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడానికి 20 ఎకరాల్లో 98 కోట్లతో 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఒక స్ఫూర్తి ఉండాలనే ఉద్దేశంతో ఆయన పుట్టిన గడ్డ మధ్యప్రదేశ్లో మహు గ్రామం నుంచి తెచ్చిన మట్టి, అదే మాదిరిగా పవిత్ర జలాలు, పార్లమెంటు భవనంలో తీసుకున్న మట్టి, యమునా నీటిని కూడా మనం తీసుకొచ్చి పవిత్రమైన సంకల్పానికి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నిజామాబాద్ ఎంపీ కవిత. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు కవిత. దేశానికి ఆదర్శంగా ఉండే పథకాలను రూపొందించుకుని ముందుకెళ్తామన్నారు కవిత. ఎన్నో అంశాలను రాష్ట్రం ఏర్పాటు తర్వాత మరి మనం నిజం చేసుకోగలుగుతా ఉన్నాం. బాబాసాహెబ్ గారి ఆశయాలతోనే, వారు రచించినటువంటి రాజ్యాంగంతోనే, ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి సాధించుకున్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం పాటుపడడమే వారికి నిజమైనటువంటి నివాళి అవుతుందన్నటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పథకం తీసుకున్నా కూడా మరి దళితుల సంక్షేమానికి, అణగారిన వర్గాల సంక్షేమం కోసమే చేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా తప్పకుండా బంగారు తెలంగాణ వైపు నడిపే దిశగా అణగారిన వర్గాలను తీసుకొని ముందుకు వెళ్తూ దేశంలోనే తెలంగాణ నంబర్ 1 అయ్యే విధంగా అంబేద్కర్ గారి ఆశీర్వాదం. ప్రపంచ దేశాలన్నింటిలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం సంతోషకరమన్నారు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మేకపాటి అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాలన్నారు. సమసమాజ స్థాపన నిర్మాణం జరగాలన్న ఆయన ఇందుకోసం అందరూ కృషి చేయాలన్నారు. గొప్ప మేధావిగా పరిగణించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఆయన నిర్దేశించినటువంటి మార్గాన అందరూ నడిచినట్లయితే సమాజ స్థాపన కూడా జరుగుతుందనే ఉద్దేశం, వివక్షత లేనటువంటి సమాజం ఉండాలని, జాతి, మత, కుల, ప్రాంత భేదాలు లేకుండా అందరూ కూడా సమాజం నిర్మింపబడాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం కూడా రచించారు. అటువంటి గొప్ప మేధావి, భారతదేశం నిజంగా గర్వించదగినటువంటి వ్యక్తి, మహావ్యక్తి. అటువంటి వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పొలిటికల్ పార్టీస్ లో చాలా విభిన్నంగా, వాటికి విరుద్ధంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, ఆరోగ్యశ్రీ నుంచి రాలేదా సాయం? రాలేదు సార్. అట్లా రాలేదు? ఏం రాలేదు సార్. అందరు 23 days కోమాల్లో ఉన్నా సార్. 3 months ఒక పని చేస్తా అంటే అప్పుడు ఎక్కడ రాలేదు గవర్నమెంట్ నుంచి సార్? ఒక పని చేస్తాం, అది ఒక పని చేస్తాము. ఎన్ని రోజులు అయింది యాక్సిడెంట్ అయ్యి? 2012 November 21st 2012 అంటే మా ప్రభుత్వం రాకముందే. ఒక పని చేద్దాం తమ్ముడు, ఒక పని చేద్దాం. యాజ్ అ స్పెషల్ కేసు జనరల్ గా ఏంటంటే ఎప్పుడైనా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అయినా 6 నెలల లోపల ఇస్తారు. యాజ్ అ స్పెషల్ కేసు ఏం చేస్తామంటే, నీది మన మంత్రి గారి లెటర్ తీసుకో అన్న, మీ పిఎస్ కి పిలిచి మీ లెటర్ ఇస్తే స్పెషల్ కేసు కింద మంత్రి గారి దగ్గర తీసుకొని నీకు మాక్సిమం రీయింబర్స్మెంట్ అయ్యేటట్టు చేస్తారు. లాస్ట్ 13వ సార్ నికాల్చాను సార్. లాస్ట్ మంత్ హరీష్ రావు సార్ నికాల్చాను సార్. 6 months లోపల అన్నారు సార్.
తీసుకుంటాను, వివరాలు తీసుకొని ఇప్పిస్తాను. అదే 6 నెలలు అనేది ఒక నిబంధన. హరీష్ రావు సార్ ఇన్ఫార్మ్ చేశారు, లాస్ట్ మంత్ ఇన్ఫార్మ్ చేశారు సార్. బ్యాక్ టు న్యూస్. గాంధీ భవన్ లో అంబేద్కర్ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవల్ని స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం పరిపాలిస్తున్న టిఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం లేదనే విషయాన్ని కూడా ఆ సభ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేయబోతున్నాం. ప్రత్యేకంగా దళితులకి గిరిజనులకి ఏ విధంగా కేసీఆర్ గారు పదే పదే మోసం చేశాడో ఈ 20 తారీఖున తాండూరులో ఉన్న బహిరంగ సభ ద్వారా తెలంగాణ దళితులకి గిరిజనులకి మరోమారు పునరుద్ఘాటించబోతున్నాం. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు అన్నారు. ఏదో తూతు మంత్రంగా ఏదో చేయలేదనకుండా ఉండడానికి అర్హత ఉన్న దళిత కుటుంబాల్లో 1% కూడా ఆ 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడంలో ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు, నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా దళితులకి 2 బెడ్రూమ్ల ఇల్లు విషయంలో కానీ, దళితులకు ఉద్యోగాల విషయంలో కానీ, దళిత పారిశ్రామికవేత్తలకు ఏదైతే ప్రోత్సాహకం ఇస్తామని చెప్పి జియోలు ఇష్యూ చేసిండ్రు, 100 కోట్ల జియోలు ఇష్యూ చేసిండ్రు, ₹1 టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్టీపై, ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత నిర్లక్ష్యం వహించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అలాగే చిత్తూరు కలెక్టర్ మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరు కాకుండా దళితులను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. వెస్ట్ గోదావరికి ఒక పదవి, ఎస్సీ పదవి, గుంటూరుకు ఒక పదవి. గతంలో ఈ మంత్రివర్గ మార్పుల్లో కూడా మళ్ళీ అక్కడే. రాయలసీమకి ఏం లేదు, రాయలసీమకి ఎస్సీ పోస్ట్, ఎస్సీ మంత్రి పదవి కూడా లేదు. అంతేకాదు అలయన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీని అటు ఇటు కూడా ఎక్కడ గౌరవించిన పరిస్థితి వస్తాం. ఇవన్నీ కూడా నేను ఆలోచించాల్సిందిగా ప్రజలు నన్ను నిలదీస్తుంటే నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. వెస్ట్ గోదావరికి ఒక పదవి, ఎస్సీ పదవి, గుంటూరుకు ఒక పదవి. గతంలో ఈ మంత్రివర్గ మార్పుల్లో కూడా మళ్ళీ అక్కడే. రాయలసీమకి ఏం లేదు, రాయలసీమకి ఎస్సీ పోస్ట్, ఎస్సీ మంత్రి పదవి కూడా లేదు. అంతేకాదు అలయన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీని అటు ఇటు కూడా ఎక్కడ గౌరవించిన పరిస్థితి వస్తాం. ఇవన్నీ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు అంబేద్కర్ కు నివాళి అర్పించారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంజలి ఘటించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు కూడా రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. అనంతరం బౌద్ధ భిక్షువులకు కొత్త దుస్తులు అందజేశారు. విశాఖలో జనసేన కార్యకర్తలు ఆత్మగౌరవ నిరాహార దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ నినదిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. హోదాపై పవన్ ఉద్యమం చేస్తామనడం అర్థం లేని పని అన్న ఎమ్మెల్యే, ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటే సమైక్యాంధ్ర కోసం మాట్లాడినట్లే ఉంటుందన్నారు. ఉద్యమాల పేరుతో ప్రజల సమయాన్ని వృధా చేయడం మంచి పని కాదన్నారు విష్ణుకుమార్ రాజు.
ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదాబెన్ మోడీ వికారాబాద్కు వచ్చారు. వికారాబాద్ పట్టణంలోని నాగదేవత ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు జశోదాబెన్. భువనగిరికి చెందిన మధుకర్ రెడ్డి భార్య స్వాతి ఆత్మహత్యాయత్నం చేశారు. 10 రోజుల క్రితం అమెరికాలో ఆమె భర్త మధుకర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. మధుకర్ రెడ్డి మరణానికి ఆమె భార్య కారణమని ఆరోపిస్తూ 3 రోజుల క్రితం అతని బంధువులు ఆమెపై దాడికి దిగారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుకర్ రెడ్డి మరణంపై తన మీద ఆరోపణలు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం కొత్తపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల మండలం కొండుబట్లవారిపాలెంలో 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి క్రికెట్ బాల్ తగిలి చనిపోయారు. స్కూల్ గ్రౌండ్లో తోటి విద్యార్థులతో క్రికెట్ ఆడుతుండగా బాలు ఛాతీకి తగిలి కింద పడిపోయారు. దీంతో షాక్కు గురైన బాలుడికి ప్రథమ చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. నిమిషాల వ్యవధిలోనే మృతి చెందారు. దీంతో లీలాధర్ మృతిని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విశాఖ నగరం గాజువాకలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో మనీష్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. భాష్యం ఐఐటీలో చదువుతున్న మనీష్ కుమార్ నిన్న మధ్యాహ్నం ఫలితాలు వచ్చాక విషయం తెలుసుకుని మనస్తాపం చెంది ఆత్మహత్యం చేసుకున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు ఆనుకుని ఉన్న గుడిసెల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 30కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా స్థానికులను ఖాళీ చేయించారు అధికారులు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని గుడిసెలో అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కో గుడిసెకు మంటలు వ్యాపించే కొద్ది దెబ్బెలెత్తిపోయారు. ఇళ్లలో ఉన్న కొద్దిపాటి నగలను విలువైన వస్తువులను దక్కించుకునేందుకు యత్నించారు. ఓవైపు బిందెలతో నీళ్లను చల్లుతూనే మరోవైపు బట్టలు వస్తువులను వెలుపులకు తీసుకొచ్చేందుకు శ్రమించారు. ఉరుకులు పరుగులతో కొంతమంది కొన్ని వస్తువులను అగ్నికి ఆహుతవ్వకుండా కాపాడుకోగలిగారు. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనగిరి మండలం జమ్మాపురంలోని టైర్ల ఫ్యాక్టరీలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. టైర్లు కాలిపోవడంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఫ్యాక్టరీలో నుంచి పెద్ద ఎత్తున మంటలు పొగ రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించింది. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడంతో బంధువులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. రాత్రి ప్రమాద స్థలిలో పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తున్న బంధువులు కేటీఆర్ సకాలంలో స్పందించి ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుంది. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు మృతదేహాలను తీసుకునేది లేదంటున్నారు బాధిత కుటుంబానికి చెందిన మంత్రులు. లారీ డ్రైవర్తో పాటు సకాలంలో స్పందించని పోలీసులపైన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. తిరుమలగిరిలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 బ్యాక్ టు న్యూస్. విజయవాడలోని 1 టౌన్ చేపల మార్కెట్ దగ్గర రోడ్డు కుంగిపోయింది. అక్కడ గత కొన్ని రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పుష్కరాల సమయంలో వేసిన కొత్త రోడ్డు కుంగిపోవడంతో దీనిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్న చెన్నైలోనూ రోడ్డు కుంగిపోయింది. ఇప్పుడు విజయవాడలో అదే పరిస్థితి. దీంతో రోడ్లపై ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ప్రయాణికుల్లో వ్యక్తమవుతుంది. ఆపరేషన్ బ్లాక్ మనీని ప్రారంభించింది ఐటీ శాఖ. గత ఏడాది నవంబర్ నోట్ల రద్దు ప్రకటన చేసిన తరువాత సుమారు 9,334 కోట్ల రూపాయల నల్లధనాన్ని గుర్తించింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. భారీ ఎత్తున లెక్కల్లో లేని నగదును గుర్తించింది. అయితే దీనికి సంబంధించి 60,000 మందికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నాటికి ఈ నోటీసులు ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్.
బెంగళూరులో భారీగా రద్దయిన నోట్లు బయటపడ్డాయి. రౌడీ షీటర్ బాంబు నాగరాజు ఇంట్లో పెద్ద ఎత్తున నగదు దొరికింది. ఇది సుమారు 100 కోట్ల మేర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల ఓ కేసు విషయంలో బాంబు నాగను అరెస్ట్ చేశారు. అనంతరం ఇంట్లో తనిఖీ చేయగా పెద్ద ఎత్తున పాత నోట్లు పట్టుబడ్డాయి.